నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేనైతే అక్షయ తృతీయ రోజు అంటే ఆ రోజు బంగారు కొనాలి అని లేదు శాస్త్రాల్లో అని పెద్దలు చెప్పారు కాబట్టి నేనైతే ఎవరికైనా కూడాను కాస్త ఏదో నీళ్ళో మజ్జిగో ఏదో ఒక దానం చేయాలి అన్నారు కదండి. అప్పట్లాగే నేను పొద్దున్నే లేచి పక్షులకు కాస్త గింజలేసి నీళ్లు పెట్టేసి కిందకొచ్చి ఆ తర్వాత నేనేం చేశాను అనే విషయం మళ్ళా చెప్తానండి. ఆ తర్వాత ఇప్పుడు విశాఖ నక్షత్రంలో వైశాఖ మాసం అండి ఇది. వైశాఖ మాసంకి చాలా ప్రాముఖ్యత ఉందండి. తిథుల్లో అన్నిటిలోకి వైశాఖ మాసం గొప్ప మాసం అండి. ఎందుకనగా ఇప్పుడు ఈరోజు మృకుండ జయంతి అండి. అంటే ఈరోజు 14వ తేదీ. ఈరోజు మృకుండ జయంతి. ఈ వైశాఖ మాసంలోనే వచ్చింది ఇది కూడాను. అంటే మృకుండు అంటే ఎవరు అని అంటే మార్కండేయ స్వామి తండ్రి. అంటే మనకి చంద్రశేఖర అష్టకంలో మార్కండేయుడు గురించి వస్తుంది కదండి. అట్లాగా చంద్రశేఖర అష్టకం చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది అండి. అట్లాగే ఈ బుధవారం రోజు అమావాస్య అయిపోయిన తర్వాత పక్క రోజు మనకు అమావాస్య రోజు నేను ఎట్లాగూ స్వయంపాకం ఇచ్చేసి వచ్చానండి పూజారి గారికి. ఆ తర్వాతే వచ్చింది మదర్స్ డే. తర్వాత అక్షయ తృతీయ ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి కాబట్టి అక్షయ తృతీయ ముందు వచ్చింది, తర్వాత మదర్స్ డే వచ్చింది. ఇప్పుడైతే అమావాస్య పోయినాక పక్క రోజే వైశాఖ స్నానారంభం అని వస్తుందండి. అది అయిపోయింది. తర్వాత శుక్రవారం అక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనకుండా నీళ్లు అక్కడ చూపించాను కదండి ఇందాక, వాటర్ బాటిల్స్ నేను 100 తెప్పించానండి. ఆ తర్వాత ఎలా చేశాను ఏం చేశానని చెప్తాను. ఇక అక్షయ తృతీయ రోజు సింహాచల అప్పన్న స్వామి చందనోత్సవం అండి ఆ రోజు. తర్వాత పరశురామ జయంతి, మహర్షి పరశురామ జయంతి. తర్వాత ఇక ఆదివారం వచ్చిందండి. అంటే మొన్న భావన మహర్షి జయంతి, రామానుజాచార్య జయంతి, ఆదిశంకరాచార్య జయంతి, నర్సుల దినోత్సవం, మాతృ దినోత్సవం. ఇన్ని వచ్చాయండి. వీళ్ళతో పాటు ఈ మహానుభావులతో పాటే ఈ మాతృ దినోత్సవము, నర్సుల దినోత్సవం కూడా వచ్చింది. కాబట్టి దానికి ఈ తల్లులు అందరూ కూడాను సంతోషించాల్సిన విషయంగా నేను అనుకుంటున్నానండి. ఇకైతే మనకి విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి. విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. వైశాఖ మాసానికి ఎంత విశిష్టత ఉంది అనేదానికి ఈ వైశాఖ మాసం గురించి చెప్తాను. వైశాఖుడై ఎక్కడుంటాడు సుబ్రహ్మణ్యం స్వామి అంటే ఆయన ఎండిపోయిన చెట్టులో పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉంటాడట. తిథుల్లో గొప్ప తిథి మహావైశాఖి అంటారు. మహావైశాఖము అంటే వైశాఖ పౌర్ణమి. విశాఖ నక్షత్రంలో కూడుకుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి అంటారు. విశాఖుడు, నైఘమేషుడు, స్కందుడు, కార్తికేయుడు ఈ పేర్లన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివే. విశాఖుడు అన్న పేరు మహాభారతంలో నన్నయ్య గారు వాడారని ప్రసిద్ధి. నైఘమేషుడు అనే పేరు కూడా ఆయనే వాడారట. ఇక విశాఖపట్నం అనే పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని నిత్యారాధన వలన ఆ పట్టణానికి ఆ పేరు వచ్చింది అని చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశాఖపట్నంలో నిత్యారాధనగా కొలిచేవారట. అంటే అప్పట్లో ఆ పేరు పెట్టకముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా కొలిచేవారు విశాఖపట్నం వాసులు. అందుకనే విశాఖపట్నం అని వచ్చింది దానికి. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యం స్వామి కదండి, అందుకని విశాఖపట్నం. ఇప్పుడు దాన్నే వైజాగ్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఇంతవరకు అందరికీ తెలుసో తెలియదు, నేనైతే తెలుసుకున్నది ఇంతవరకే కాబట్టి చెప్తున్నాను. ఇక వైశాఖ మాసంలో ఈ అక్షయ తృతీయ కూడా వచ్చింది కదండి. మీకు వాటర్ బాటిల్స్ చూపించాను కదా, 100 తెప్పించాను. అవి నేను కిందకి పోయి ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు కదండి, మధ్యాహ్నం నుంచి వెళ్ళాను. పిల్లలు ఆడుకొని ఆ రోజు దాహంతో ఉంటారు కదా అని అందరికి బాటిల్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా అడిగి తీసుకుని మరీ వాళ్ళు
హ్యాపీగా వెళ్ళారండి. అదొక సంతోషము. ఇట్లా పక్షులకేసాను, కాస్త నీళ్లు పోసాను. ఇది మన ఊరు కాదు కదండి, కుండబెట్టి నీళ్ళు ఇచ్చేదానికి. నాకు ఆ సదుపాయాలు దొరక్క నాకు తోచిన విధంగా నేను ఇచ్చానండి. మిగిలిన వాటరు ఎత్తుకుపోయి సెక్యూరిటీకి ఇచ్చి, ఎవరైనా దాహం అయితే నీళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వమని ఇచ్చానండి. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి క్యాన్లో నీళ్ళు పట్టుకొని తాగబోతా ఉన్నాడు. బాబు అని పిలిచాను. తిరిగి చూసి వెంటనే నవ్వుతా ఆ బాటిల్ తీసుకొని థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేను ఎత్తుకుపోయింది సార్థకమైంది కదండి. అట్లాగే స్విగ్గీ బాయ్ కూడా ఒకటి తీసుకొని థ్యాంక్స్ చెప్పాడండి. ఇది నేను అక్షయ తృతీయ రోజు చేసుకున్న సంతోషమైన విషయం అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజుకి వీడియో ఇంతేనండి.